కార్యములు 5వ అధ్యాయము తీసుకుందాం. 11వ వచనాల వరకు మనము మార్చి చదువుకుందాం. మొదటి 11వ వచనాలు ఈ భాగము తేటగా బిగ్గరగా చదవాలని మనవి చేస్తూ ఉన్నాం. అననీయ అనే ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణ విడవగా వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగెను. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనై ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవదని ఆమెతో చెప్పెను. పదకొండవ వచనం అందరం కలిసి చూద్దాం. సంఘమంతటికి ఈ సంగతులు విన్న వారికి అందరికీ మిగుల భయము కలిగెను. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, ఈ సాయంకాలం ఈ వాక్య పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు. మా గమనాన్నిచ్చిన మీ వాక్య భాగాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా అవసరం కొలది ఆయా భాగాలు మమ్మల్ని మీరు నడిపించి మీరే మాయం పొందుము. మా గమనాన్నిచ్చిన ఈ భాగంలో నుంచి మీరే మాతో మాట్లాడమని మీకు ప్రార్థన చేస్తున్నాం. నాడు వారికి సంభవించిన సంగతులు ఇక అంతమంది ఉన్న మాకును బుద్ధి కలిగేందుకు వ్రాయబడ్డాయి. అందుకై మిమ్మల్ని స్తుతించి గణపరుస్తున్నాం. పరిశుద్ధాత్ముడు త్రిత్వంలో 3వ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవునికి వచ్చిన ఈ ధ్యానంలో ఈ సాయంకాలం కూడా ఏమైతే మా కొరకే కలిగి ఉన్నారో మేము పొందినట్లుగా అనుగ్రహించు. మా కన్నులు తెరుము. మీ వాక్యంలోని ఆశ్చర్యమైన సంగతులు మా కొరకై మేము చూడగలిగినట్లుగా సహాయం చేయము. మీరే మాతో మాట్లాడు. మీ దయల హస్తాలకి మమ్మల్ని సమర్పించుకుంటూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సాయంకాలం మన పరిశుద్ధాత్మ దేవుడు అనే అంశంలో ఈ సాయంకాలం మన ధ్యానం కొరకై 4 ప్రకటనలు మనం చూద్దాం. పరిశుద్ధాత్మ దేవునికి సంబంధించి చెప్పబడిన 4 సంగతులు. ఇప్పుడు మనం 1వ అపొస్తల కార్యములు 5వ అధ్యాయంలో మొదటి 11వ వచనాలు మనం చదివాం. ఆ తర్వాత 2, 3, 4 తలంపులకు మనము వెళ్తాం. అయినా మన ముఖ్యమైన అంశం ఈ సాయంకాలం మనం ఇంతవరకు ధ్యానం చేస్తూ వస్తున్న దైవత్రిత్వంలోని 3వ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన గూర్చిన 4 ప్రకటనలు. మొదటి ప్రకటన ఈ అపొస్తల కార్యములు 5వ అధ్యాయంలో పేతురు అపొస్తలుడు చేసిన ప్రకటన. 2వ ప్రకటన అపొస్తల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనంలో స్టెఫను భక్తుడు చేసిన ప్రకటన. తర్వాత 3వ
ప్రకటన ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో పౌలు అపొస్తలుడు చేసిన ప్రకటన. 4వదిగా తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో పౌలు అపొస్తలుడు ఆయన చేసిన ప్రకటన. పరిశుద్ధాత్మ దేవునికి సంబంధించి చెప్పబడిన చేసిన ఈ 4 ప్రకటనలు మనం చూస్తాం. ఇప్పుడు 5వ అధ్యాయము మొదటి 11 వచనాలలో ఏమిటి ఆ ప్రకటన అనేది మనం గమనిస్తే, ఇక్కడ తెలుగులో మనకు 2 సంగతులు ఉన్నాయి. అయితే ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం వెళ్తే మరొకటి కూడా ఉంది. 5వ అధ్యాయము 3వ వచనంలో చివరి భాగం పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు, పరిశుద్ధాత్ముని మోసపుచ్చుట. అదే విషయం మనం క్రిందకు వస్తే 9వ వచనంలో అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ప్రభు యొక్క ఆత్మను లేక పరిశుద్ధాత్మని శోధించుట అనే మాట. అయితే ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం వెళ్తే 3వ వచనంలో ఈ మాట ఉంది. అది తెలుగులో 4వ వచనం చివరిలో మనం చూస్తాం, నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివని వానితో చెప్పాను. అంటే పరిశుద్ధాత్మునితో అబద్ధం ఆడటము అని. అది 3వ వచనంలోనే ఉంది ఇంగ్లీష్లో. అయితే 4వ వచనానికి వచ్చేటప్పుడు ఇక మాట మరలా అంటాడు, పరిశుద్ధాత్మనితో నీవు అబద్ధం ఆడుతున్నా. ఇక్కడ మనం ఈ భాగంలో ముందుకు పోబోతుంటుండగా 3వ వచనంలో పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు అని, పరిశుద్ధాత్మనితో నీవు అబద్ధం ఆడితివి అని 4వ వచనంలో పేతురు అంటాడు చివరి భాగంలో దేవునితోనే అబద్ధం ఆడితివి అని. అంటే పరిశుద్ధాత్మనితో అబద్ధం ఆడడం, దేవునితో అబద్ధం ఆడడం అనేది చూస్తే ఇక్కడ దైవత్వం యొక్క త్రిత్వంలో 3వ వ్యక్తి అయిన పరిశుద్ధాత్మని యొక్క దైవత్వాన్ని మనం చూస్తాం. అంతే, ది డైటీ ఆఫ్ ది హోలీ స్పిరిట్. అందుకనే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని. కాబట్టి 3వ వచనంలో మన తెలుగు బైబిల్ ప్రకారం చూస్తే పరిశుద్ధాత్ముడు, 4వ వచనంలో అదే పేతురు అపొస్తలుడు అన్నాడు, దేవునితో నీవు అబద్ధం ఆడావు. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క దైవత్వం అనేది ఇక్కడ మనకు తేటతెల్లం చేయబడుతుంది. ఇంతకుముందే చెప్పుకున్నాము కొన్ని సంగతులు. అయితే ఈ భాగంలో మాట వచ్చింది కాబట్టి మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి పరిశుద్ధాత్ముడు అన్నప్పుడు ఆయన ఒక వ్యక్తి, తండ్రి కుమారునికి వలె. అంతేకాదు ఆయన దైవత్వము కలిగినవాడు, దేవుడు ఆయన అనేది ఇక్కడ మనకు స్పష్టమవుతూ ఉంది అని. సరే, ఇప్పుడు 5వ అధ్యాయంలో మనం మొదటి ప్రకటన పరిశుద్ధాత్మనికి సంబంధించి పేతురు చెప్పిన ఈ మాట 3 పదాల్లో మనం చెప్పుకున్నప్పటికీ ఆ 3 పదాలు మనం ఒక తలంపుగా మనం చూస్తే 3వ వచనంలో అంటాడు, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించనని. కనుక ఇప్పుడు ఈ అపొస్తలుల కార్యంలో నూతనంగా సంఘం ఆరంభం కావడం మనం 2వ అధ్యాయంలో ఇంతకుముందు కూడా చూస్తూ వచ్చాం. కనుక 1వ అధ్యాయంలో ప్రభు పరమునకు ఆరోహణమయ్యాడన్న సాక్ష్యాన్ని మనం చూస్తాం. 2వ అధ్యాయంలో ఆరోహణమైన ప్రభు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మని పంపించినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మని బాప్తిసం పొందిన వారే ఒక సంఘముగా వారు కట్టబడ్డారు. అందుకనే 2వ అధ్యాయంలో సంఘం యొక్క జన్మను గురించి మనం చూస్తాం. ఆ తర్వాత అదే 2వ అధ్యాయంలో జన్మించిన సంఘం ఎలాగా వృద్ధి పొందుతుందో అనేది మనము గమనిస్తే 2వ అధ్యాయంలో 41వ వచనంలో ఆ దినమున ఇంచుమించు 3,000 మంది
సంఘంలో చేర్చబడ్డారు అని. కాబట్టి సంఘం జన్మించడమే కాదు, ఆ తర్వాత సంఘం పెరుగుతూ ఎదుగుతూ ఉంది అనేవి అక్కడ మనం చూస్తాం. అంతేకాదు అపొస్తలుల కార్యం 4వ అధ్యాయము 4వ వచనాన్ని వెళితే అక్కడ మరలా మనం గమనించినట్లయితే అప్పుడు 5,000 మంది సహోదరులే ఉన్నారట. అక్కడ ఈ మాటలని మనం గమనిస్తే సంఘం ఎలాగా వృద్ధి పొందుతుందో మనకు అర్థమవుతుంది. ఈ 5వ అధ్యాయం తప్పించి 6వ అధ్యాయాన్ని వెళితే 1వ వచనంలోను 7వ వచనంలోను 6వ వచనంలోను మనం చూస్తాం సంఘము యెరూషలేములో శిష్యుల సంఖ్య ఇక సంఖ్య చెప్పలే ఇంతని పెరుగుతూ ఉంది. ఆ తర్వాత బహుగా పెరిగిందంట సంఖ్య. అంటే యెరూషలేములో సంఘం బహుగా వర్ధిల్లింది అని. ఇలాగున జన్మించిన సంఘం, ఆ నూతనమైన సంఘం, మొదటి శతాబ్దంలో ప్రారంభ సంవత్సరముల ఆ సంఘం ఇప్పుడు ఎలాగా క్రమేణా ఎదుగుతూ ఉందో అనేది ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం. సంఘం అంటే రక్షించబడిన దేవుని ప్రజలు అని. లెక్కకు మాత్రమే కాదు, సంఘంలో ఉండే ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఆత్మీయతకు కూడా ఎదగటం అనేది అవసరం. ఆ ఎదుగుదల గురించి ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాలి. మనము ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నామా? మన కుటుంబంలో సంఖ్యకు ఎదుగుతూ ఉన్నామా? అలాగే స్థానిక సంఘముగా మనం కూడుతూ ఉన్నప్పుడు స్థానిక సంఘం ఆత్మీయతకు సంఖ్యకు ఎక్కువై విస్తరిస్తూ ఉందా అన్నది ప్రశ్నించుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయమే. ఇలాగూ ఆత్మీయంగా కూడా మనం గమనించినట్లయితే 1వ అధ్యాయంలో వారు మేడగదిలో కూర్చొని ఉన్నారు ఆ దినాల్లో యూదుల భయం చేత. అయితే ఆ తర్వాత మనం చూస్తాం 2వ అధ్యాయంలో సంఘం జన్మించిన తర్వాత పేతురు మిగిలిన 11 కలిసి ఎలాగా ధైర్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. ఆ యూదా జనాంగమును ఇంకా అనేకులను ఉద్దేశించి మీరు సిలువ వేసిన యేసు అని ప్రకటించాడు. ఆ తర్వాత 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఒక సూచక్రియ జరిగింది. ఆ కుంటివాడు స్వస్థత. అప్పుడు పేతురు అపొస్తలులు ధైర్యంగా ప్రకటిస్తూ ఆయన నామనందరి విశ్వాసం చేతనే వీడు ఇలాగా స్వస్థత పొందాడు అని చెప్పి ప్రకటించాడు. ఇక 4వ అధ్యాయానికి వెళితే వారందరూ కూడి ప్రార్థన చేస్తుండగా మరలా ఆత్మచేత వారు నింపబడిగా వారు మరలా బహుధైర్యం కలవారే దేవుని వాక్యం ప్రకటించినట్లుగా మనం చూస్తాం. ఇలాగ వారు ఆత్మీయ జీవితంలో కూడా ఎలాగా వర్ధిల్లుతూ వృద్ధి పొందుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ సాయంకాలం ఒకటి వ్యక్తిగతంగా మన జీవితాలలో ప్రభు కొరకైన ఆసక్తి విషయంలో, ప్రభు విషయమైన ధైర్యం, ప్రభువును గురించిన సాక్ష్యం విషయంలో, మన ఆత్మీయ జీవితంలో ప్రభువును గురించిన జ్ఞానంలో, కృపలో మనం ఎదగడం, వృద్ధి పొందడం అనేది ఇక్కడ మనం చూస్తాం. రెండవది, మనమే కాదు మన కుటుంబాల్లో రక్షణ పొందిన వారి సంఖ్య. ఒకవేళ స్థానిక సంఘముగా మనం ఆ స్థలాల్లో కూడుతున్నప్పుడు స్థానిక సంఘములుగా మనం విస్తరించి అభివృద్ధి పొందడం అనేది కూడా మనము చూడవలసిన వారంగా ఉన్నాం. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం 4వ అధ్యాయం ముగింపు కాగానే 5వ అధ్యాయము ఇలాగ ఆరంభమైంది. ఇప్పుడు దయచేసి 5వ అధ్యాయం మనం చదివిన ఈ భాగంలో పేతురు అపొస్తలులు వాడిన ఈ మాటను మనం చూస్తే 3వ వచనంలో సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను అనే మాట. అంటే సంఘం ఒకవైపు జన్మించేలాగా వృద్ధి పొందుతూ ఉంటే సాతానుడు మరొక వైపు ఆ రకాలైన ఆటంకములు, అభ్యంతరములు వాడు తీసుకుని వచ్చేవాడినిగా మనం చూస్తాం. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ముందే ఆ విషయాన్ని గురించి చెప్పాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 16, 17, 18 వచనాల్లో సంఘాన్ని గురించి యేసయ్య సీమోను పేతురుతో మాట్లాడినప్పుడు
నేను నా సంఘమును కట్టుదును, పాతాళ ద్వారములు దాని ఎదుటి నిలవనేరు అని చెప్పడంలో మనకు అర్థమవుతుంది. అది ఇక్కడ ఎలాగ నెరవేరుతుందో అనేది ఈ అపస్తుల కార్యం అంతటిలో మనం చూస్తాం. కాబట్టి ఒకవైపు నూతనంగా జన్మించిన సంఘం లెక్కకిలాగా కట్టబడుతూ వర్ధిల్లుతూ ఉంటే, మరోవైపు శత్రువు తన తంత్రములు పన్నాగముల చేత సంఘమును లేక దేవుని ప్రజలను దేవుని పనిని ఎలాగ పాడు చేయాలని వాడు ప్రయత్నిస్తాడు అన్న సంగతి కూడా ఈ భాగంలో మన గమనానికి తేబడుతూ ఉంది అని. అయితే ఇక్కడ రెండు ప్రాముఖ్యమైన సంగతులు మనము జ్ఞాపకం చేసుకోవడం అవసరం. 4వ అధ్యాయంలో అపస్తుల కార్యములు 4వ అధ్యాయం 2 దయచేసి 21వ వచనం, ప్రజలందరూ జరిగిన దాన్ని గూర్చి దేవుని మహిమపరచుతూ ఉండేది గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించే విధమేమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. ఇక్కడ సంఘమునకు కలిగిన ఈ శ్రమలో మొదటిదిగా 4వ అధ్యాయంలో మనం చూస్తే వెలపటి నుంచి కలుగుతూ ఉంది ఈ శ్రమ, లేక ఈ హింస, ఈ శోధన, ఈ పరీక్ష అనేది. కాబట్టి ఇప్పుడు అపస్తులు ధైర్యంగా సాక్ష్యం చెబుతూ ఉంటే, సువార్త పాటిస్తూ ఉంటే, ఆవిడ వెలపటి వారు వారిని ఆటంకపరచడం అనేది ఇక్కడ మన గమనానికి తేబడుతుంది. కాబట్టి ఒకటి గుర్తుంచుకోవాలి, వెలపటి నుంచి ఆ రకాలైన ఆటంకములు, అభ్యంతరములు, పరీక్ష, శోధనలు అనేకములు సంఘానికి కలుగుతాయి. నాడు నేడు యుగాంతం వరకు కూడా ఇది ఖచ్చితంగా తప్పనిసరిగా జరుగుతుంది అని. అయితే మరొక విషయం 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఈ శోధన అనేది, ఈ పరీక్ష అనేది వెలపటి నుంచే కాకుండా లోపటి నుంచి అనేది సంఘానికి కలిగినట్లుగా మనం చూస్తాం. సంఘానికి వెళ్ళినట్లుగా ఇది చాలా ఘోరమైన విషయం. వెలపటి నుంచి శత్రువు తాను చేసే తంత్రములు, పన్నాగములు, ప్రయత్నముల ద్వారా తాను ఆశించిన జయము సాధించలేనప్పుడు శత్రువు లోపటి నుంచి తన కార్యములు జరిగించడం ఆరంభించి కొనసాగిస్తూనే ఉన్నాడు అనేది మనము చూస్తాం. పాత నిబంధన కాలంలో మనం గమనించినట్లయితే ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపం చేయగోరుతున్నాను. యెహోషువ గ్రంథాన్ని మనం గమనించినప్పుడు యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులు యోర్దాను దాటారు. 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో దేవుడు వారి కొరకు చేసిన అద్భుతమైన కార్యాలను మనం చూస్తాం. అంతేకాదు, వారు దాటిన తర్వాత మరలా మనం వస్తే ఎరికో విషయానికి మనం వస్తే ప్రభువైన దేవుడు ఎరికో కోటగోళ్ళు వారి ఎదుట కృంగిపోయినట్లుగా చేశాడు. వారు సునాయాసంగానే ఆ ఎరికో వారు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ సందర్భంలో ఒకవైపు ఐగుప్తు నుంచి విమోచించమన్న ఈ ప్రజ, వారు ఆ కనాను పితలకు వాగ్దానం చేసిన దేశాన్ని స్వాధీనం చేసుకో ముందుకు విజయోత్సవంగా సాగుతూ ఉంటుండగా సైతానుడు శత్రువు వెలపటి నుంచి తెచ్చిన వాటన్నిటిలో విజయం పొందిన ఇశ్రాయేలు జనాంగాన్ని లోపటి నుంచి వాడు కార్యం చేయడం ద్వారా నష్టపరచడానికి ప్రయత్నించాడు. మనం ఎరుగుదాం, ఇప్పటికే ఇశ్రాయేలీలు అరణ్యంలో ఎలాగా రకాలైన అనేకమైన పోరాటములు, ఆయనను దేవుడు వారిని విజయోత్సవంతో వారిని నడిపిస్తూ వచ్చాడు. ఇప్పుడు యోర్దాను పాయలుగా చేశాడు, ఎరికో కోటలు కుంగగొట్టాడు. కాబట్టి వారి జీవితంలో విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. వెలపటి నుంచి వచ్చిన ప్రతి ఆటంకమును, శత్రు యొక్క ప్రతి పన్నాగమును వారు జయిస్తూ రాగలిగారు. అయితే ఇప్పుడు లోపటి నుంచి మనం చూస్తాం, అదే 6-7 అధ్యాయాలలో శపితమైన దానిని ఆకాను ముట్టుకున్నాడు. తద్వారా ఏం జరిగిందో మనకు తెలుసు. హాయి మీద వారు ఓడిపోయారు. కాబట్టి ఇశ్రాయేలు వారి జీవితంలో నష్టపోవడానికి కారణమయ్యాడు ఆకాను.
కాబట్టి యెహోషువ గ్రంథంలో ఇశ్రాయేలు జీవితాలలో ఆకాన్ అనేవాడు ఎలాంటి వాడో, శత్రువు ఆకాను వాడుకొని తన కార్యం ఎలాగ చేశాడో, క్రొత్త నిబంధనలో దేవుని ఇశ్రాయేలు సంఘం విషయంలో శత్రువు అననీయను సప్పిరాను వాడుకున్నట్లుగా మనం చూస్తాం. అంతేకాదు నాటి నుంచి ఇంక అనేకమైన వారిని. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, వేలపటి నుంచి వచ్చే శోధనలు పరీక్షలు సంఘానికి అనేకములు ఉండగా, అయితే శత్రువు వాడి ద్వారా ఎప్పుడైతే ఆశించిన విజయం సాధించలేకపోతాడో, వాడు లోపల నుంచి కూడా తన కార్యాలు ఆరంభించాడు, జరిగిస్తూనే ఉన్నాడు. నాడు ఇశ్రాయేలు నష్టం కొరకు ఆకాను సంఘం క్రొత్తగా జన్మించిన తర్వాత మనం గమనిస్తే కనుక అననీయాను, తర్వాత అక్కడి నుంచి ఈరోజు వరకు మనం గమనిస్తే ఎంతోమందిని సైతానుడు లోపల నుంచి వారిని వాడుకొని సంఘాన్ని అనేక రీతులుగా నష్టపరుస్తూ రావడం అనేది మనం చూస్తాం. పౌలు అపోస్తలులు కొరింథీయులు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో, 2 కొరింథీ 11వ అధ్యాయం ఆయన ఈ మాట అంటాడు, 13, 14 వచనాలు. ఏలైనగా అటు వారు క్రీస్తు యొక్క అపస్తుల వేషం ధరించుకున్న వారై ఉండి దొంగ అపస్తులను మోసగాండ్రకు పనివారనై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు గనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకున్న గొప్ప సంగతి కాదు, వారి క్రియలు చొప్పున వారికి అంతము కలుగును అని. కాబట్టి సాతానుడు ఎలాగా తన కార్యములు చేస్తున్నాడనే విషయం ఎక్కడి నుంచి, ఇది లోపలి నుంచి తాను చేస్తున్నట్లుగా చూస్తాం. మనం ఇంకా బాగా ఎరుగుదాం. అపస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో పౌలు అపస్తులు ఎఫెసులోని సంఘ పెద్దల్ని పిలిపించి వారితో మాట్లాడుతూ, ఇక పౌలు తన నిర్యాణం సమీపించిన ఆ దినాలలో వారిని హెచ్చరించిన మాటలు మనం చూస్తాం. 29వ వచనం, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించడం నాకు తెలియను, వారు మందని కనికరింపరు, వారు ఎక్కడి నుంచి వస్తారు? 30వ వచనం, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. బయట నుంచి కాకుండా ఇక్కడ లోపటి నుంచి ఎలాగ శత్రువు తన కార్యాలు చేస్తాడు. ఈ దైవజనుడు పౌలు అపొస్తలులు బాగా ఎరిగిన వాడై ఆ ఎఫెసు సంఘం పెద్దలను పిలిపించి వారిని హెచ్చరిక చేయడం మనం చూస్తాం. కాబట్టి ఇక ముందుకు వెళ్దాం. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం. ఇక్కడ సంఘం ఆరంభించబడింది, సంఘం వృద్ధి పొందుతుంది, ఒకటి చూసాం. రెండవదిగా అలాంటి సంఘ విషయంలో ప్రభు ముందే చెప్పిన ప్రకారం వేలపటి నుంచి లోపటి నుంచి విశేషంగా దాని ఎదుట పాతాల్లోకి ద్వారాలు నిలపడం అనేది మనం చూస్తున్నాం. ఇది సంఘం అన్నప్పుడు కేవలం కలిసికట్టుగాని మాత్రమే కాదు, వ్యక్తిగత మన జీవితాల్లో కూడా శత్రువు ఇలాగన పని చేయడం అనేది మనం అర్థం చేసుకుంటున్నాం. అందు విషయమై మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అపొస్తలుల కార్యం 5వ అధ్యాయానికి మనం వెళ్దాం. 5వ అధ్యాయము అపొస్తలుల కార్యములు రండి దయచేసి. 5వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెల్లో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? పరిశుద్ధాత్మను మోసపుచ్చుట వాళ్ళ ముఖ్యమైన అంశం, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఇక్కడ అననీయ సప్పిరాలు వారు ఆ నూతనంగా జన్మించిన సంఘంలో, నూతనంగా చేర్చబడుతున్నటువంటి ఆత్మలు చేర్చబడుతున్న ఆ సంఘంలో వీరు రక్షణ పొంది వారు కూడా చేర్చబడినట్లుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి వారు ఆ సంఘంలో ఉన్నారు. వారు ఎప్పుడున్నారు అనేది మనం చెప్పలేం, కానీ 2వ అధ్యాయంలోనే వారు చేరారా ఆ 3000 మందిలో? లేక 4వ అధ్యాయం 4వ వచనంలో 5000 మంది సహోదరులు అన్నప్పుడు? కానీ ఇది వాస్తవం.
అననీయ సప్ఫీరాలు ఇద్దరు కూడాను నూతనంగా జన్మించిన సంఘములో వారును చేర్చబడినటువంటి వారు అని. ఇప్పుడు వీరు పేతురు చెప్పిన మాటల ప్రకారం మనం గమనిస్తే పరిశుద్ధాత్మను మోసపుచ్చారు. నేను ఆ 3 పదాలు మరలా వాడతాను. రెండవ పదం పరిశుద్ధాత్మనికి విరోధంగా అబద్ధమాడారు. పరిశుద్ధాత్మనితో అబద్ధమాడారని చెబుదాం. పరిశుద్ధాత్మను మోసపుచ్చడం, పరిశుద్ధాత్మనితో అబద్ధం ఆడటం. 9వ వచనంలో పరిశుద్ధాత్మను శోధించడం అనేది మనం చూస్తాం. సరే, మాటలు పెట్టేది కాకుండా ఇవన్నీ మనము సంగ్రహంగా గమనించినట్లయితే మొదటి తలంపు, పేతురు అపొస్తలులు ఎందుకని వారిని గురించి మాట వాడాడు, ఈ మాట మాట్లాడాడు అనేది, ఇక్కడ ఏం జరిగింది అన్న విషయానికి మనం వస్తే, ఆ నూతనంగా జన్మించిన సంఘం, రక్షణ పొంది సంఘంలో చేర్చబడిన దేవుని ప్రజలందరూ వారు ఏం చేస్తున్నారట? 4వ అధ్యాయం 32వ వచనం, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మీయ గలవారయుండని, ఎవడనూ తన కలిగిన వాటిలో ఏది తనదని అనుకొనలేదు, వారికి కలిగినదంతయో వారికి సమిష్టిగా ఉండెను. అంటే వారందరూ ఏం చేస్తున్నారు అని అంటే, వారికి కలిగిన ఆస్తిపాస్తులు, పొలములేమి ఇళ్ళనేమి అమ్మి ఆ క్రయం ధనమును తీసుకొని వచ్చి వారు అపొస్తలుల పాదాల దగ్గర పెడుతున్నారు. వారందరూ కలిసి ఉంచుతూ ఉన్నారు. ఆ సందర్భంలో మనం ఇంకా క్రిందకు వెళితే 4వ అధ్యాయంలో చివరి 2 వచనాలలో, కుప్రలో పుట్టిన లేవీయుడు యోసేపు అని ఒకడుండెను. ఇతనికి అపొస్తలులు హెచ్చరిక పుత్రుని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండేది. ఇతడు భూమి గలవాడు ఇండి దాన్ని నమ్మి దాని వేల తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టెను. కాబట్టి బర్నబా కూడా ఆ ప్రకారం చేశాడు అనేది మనం చూస్తాం. ఇక్కడ బర్నబాను గురించి ఆ మాట రాసి చెప్పారు, కానీ అంతకుముందు చాలామంది అలాగ చేశారు. కానీ ఇప్పుడు ఒక బర్నబాను గురించి మాట్లాడాడు. అంతతో 4వ అధ్యాయం పూర్తి అయింది. అంటే ఆ దినాల్లో ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తే, వారందరూ తమ కలిగినంతయు వారు సమిష్టిగా ఉంచిరి. ఆ మాట మనం చూస్తాం. తర్వాత ఇంకో పదం అక్కడ గమనించాలి. 32వ వచనంలో, ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనది అని అనుకోలేదు. కాబట్టి తనకు కలిగినది ఏది కూడా తనది అని ఎవడు అనుకోలేదు. అంతేకాదు, తనదైందంతా అమ్మేసి వారు అపొస్తలుల పాదాల దగ్గర పెట్టి అదంతటినీ సమిష్టిగా ఉంచారు. ఇలాగా జరుగుతూ ఉంటే వీళ్ళకు కూడా ఏదో ప్రేరేపణ వచ్చినట్లుంది. అననీయ సప్ఫీరాకు కూడాను. అందుకనే 5వ అధ్యాయంలో ఏమైంది అని అంటే 1వ వచనం, అననీయాను ఒక మనుషుడు తన భార్య అయిన సప్ఫీరాతో ఏకమై పొలం అమ్మాను. మంచిదే, పొలం అమ్మాడు. వారిద్దరు కూడా ఏకమై అమ్మేద్దాం మన పొలాన్ని కూడా, కాబట్టి మనం కూడా తీసుకెళ్ళి అపొస్తలుల పాదాల దగ్గర పెడదామని అనుకున్నారేమో. ఇలాగా చేసిన వారందరూ వీరికంటే ముందుగా బర్నబాలాగా చేయడం, తర్వాత వీరికి ఆ ప్రేరేపణ రావడం, వీరు కూడా ఆ ప్రకారం చేయడం. అయితే 2వ వచనంలో ఏం జరిగింది? భార్య ఎరుకనే ఓడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టెను అని. పొలం అమ్మారు. అయితే వచ్చిన క్రయధనంలో కొంత దాచుకున్నారు, కొంత తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టారట. అప్పుడు పేతురు అపొస్తలుడు అన్నాడు, ఆ పొలం నీదే కదా, నువ్వు హక్కుదారుడివి కదా, అమ్మిన తర్వాత వచ్చిన క్రయధనం కూడా నీ వశంలోనే ఉంది కదా. అంటే ఈ మాటలు ఏమర్థమవుతున్నాయి అంటే, ఆస్తి నీదే, నీ ఇష్టమైతే అమ్ము, లేకపోతే ఉంచుకో. అంతేకాదు, మరొక మాట, ఒకవేళ అమ్మిన తర్వాత కొంత నీవు ఉంచుకోవాలంటే కొంత నువ్వు ఉంచుకో, కొంత తెచ్చి ఇవ్వాలంటే కొంత తెచ్చి ఇవ్వు. అలాగ దాంట్లో తప్పేమి లేదు. అయితే వీరు చేసిన పొరపాటు ఏమిటి అనేది మనం చూస్తే ఆ విషయం మనకు 9వ వచనంలో తేటగా వ్రాయబడింది. ఆ తర్వాత
కొంచెం సేపు అయిన తర్వాత 8వ వచనం అండి, 8వ వచనం. అతని భార్య సప్పిరా కూడా లోపలికి రావడం ఇక్కడ మనం చూస్తాం. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితరా, నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె, అవును ఇంతకే అని చెప్పాను. అది వారు, ఇది క్షమించండి, ఇది అన్నయ్య కూడా వీళ్ళిద్దరూ ఏకీభవించేశారు. ఇక్కడేమో ఆ విషయం 8వ వచనం తేటగా రాశారు, మరి 3, 4 వచనాల విషయం మనకు తేటగా లేదు. కానీ పేతురు నీ హృదయం సాతాన్ని ఎందుకు శోధించాడు అని అన్నప్పుడు అననీయ కూడా ఆ తప్పిదం చేశాడు. అంటే ఏంటి, అమ్మింది తీసుకొని వచ్చి కొంత తెచ్చి కొంత వెనకబెట్టుకొని అంతా ఇదే అని చెప్పినట్లు మనకు అర్థమవుతుంది. చెప్పాల్సిన అవసరం లేదు. పేతురు అదే అంటాడు, నువ్వు అలాగా చెప్పాల్సిన అవసరమే ఉంది, చెప్పు. ఆ పొలం నీదే, అమ్మిన తర్వాత వచ్చిన క్రయధనం నీదే, కొంత నువ్వు పెట్టుకుంటే నీకు హక్కు ఉంది, నువ్వు పెట్టుకో. కొంత తెచ్చిచ్చా మంచిదే, నీ సమర్పణ కొంతవరకే, కాదనం. అయితే అంతా ఇదేనని చెప్పడంలో అన్నయ్య సప్పిరాలు ఇద్దరు కూడా వారు తప్పిదం చేస్తున్నారు అని. అలాగా చెప్పడము ఏంటి అని అంటే పరిశుద్ధాత్మతో అబద్ధమాడటం. వారు అలాగా చెప్పడం ఏమిటి అని అంటే పరిశుద్ధాత్మని మోసపుచ్చడం. వారు కొంత దాచిపెట్టుకొని పొలం అమ్మితే వచ్చిన క్రయధనం అంతా ఇదే అని చెప్పడం ఏంటి అని అంటే పరిశుద్ధాత్మని శోధించడం. కాబట్టి ఇది మన జీవితాలకు హెచ్చరికే. ఒకటి మనం అర్థం చేసుకోవాలి, మనకుండే ఆస్తి ఏదైనా మనకుంది, ఒక ఏదైనా ప్రభుకి ఇస్తే ఇవ్వచ్చు. అయితే అంతా ఇంతే అని చెప్పేసి అని అనడం అనేది సరికాదు. ఇవ్వాల్సింది ఎంతో ఉంటే కొంత ఇచ్చి ఇంతే ఉంది అని చెప్పడం అనేటటువంటిది సరికాదు అని. కాబట్టి పేతురు అపోస్తలుడు సూటిగా అననీయతో ఈ మాట అంటాడు. కానీ పరిశుద్ధాత్మతో నీవు అబద్ధమాడావు, పరిశుద్ధాత్మని నువ్వు మోసగించావు, పరిశుద్ధాత్మని నువ్వు శోధించావు అని చెప్పడం ఇక్కడ మనం చూస్తాం. ఎందుకని అననీయ అలాగూ చేశాడు, చేయాల్సి వచ్చింది, అవసరమేంటి? కాబట్టి ఒక మాటలో ఇప్పుడు చెబితే అననీయ ఇలాగా చేయడం అనేటటువంటిది అది అననీయ యొక్క పాపము అని, సప్పిరా యొక్క పాపము అని ఇప్పుడు మనకు తేటగానే అర్థమైంది. 3వ వచనంలో ఆ పొలం అమ్మి కొంత దాచిపెట్టుకొని కొంత తెచ్చి అంతా ఇదే అని చెప్పడం ఏంటి అనేది మనం గమనించినట్లయితే అది కేవలం వేషధారణ అని. వేషధారణ అనేది దేవుని వాక్యంలో మనకు తెలుసు. యేసుప్రభువు వారు ముందే చెప్పాడు. లూకాసు వార్త 12వ అధ్యాయానికి మనం వస్తే కనుక అక్కడ ఎవరి వేషధారణ గురించి ప్రభు మాట్లాడాడు. లూకాసు వార్త 12వ అధ్యాయము 1వ వచనంలో ప్రభు శిష్యులతో అంటాడు, అంతలో ఒకరికొకడు త్రొక్కున్నట్లు 1000 కోట్ల జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదటిట్లని చెప్పసాగిన. పరిసయ్యుల వేషధారణను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడి. పరిసయ్యుల వేషధారణను పులిసిన పిండి అని. కాబట్టి అననీయ సప్పిరాల జీవితంలో పులిసిన పిండి అని చూచారా? శత్రువు ఆ పులిసిన పిండిని ఎలాగా ఆ క్రొత్త ముద్ద అయినటువంటి ఆ సంఘములో ఉంచుతూ ఉన్నాడు. పౌలు అపోస్తలుడు 1 కొరింథీ 5వ అధ్యాయము 7వ వచనంలో 8వ వచనంలో అన్నాడు, క్రీస్తువును మన పస్కా పశువు మన కొరకు వధించబడ్డాడు. కాబట్టి మనం క్రొత్త ముద్ద అవుటకై పాతైన పులిసిన పిండిని తీసి పారవేయడి. అయితే సైతానుడు ఈ వేషధారణ అనే పులిసిన పిండిని సంఘంలో పెట్టడం అనేది మనం చూస్తాం. గలతీయులకు మనం వెళితే 5వ అధ్యాయం 6-7 వచనంలో పౌలు అపోస్తలుడు మాట్లాడుతూ ఏమంటాడో తెలుసా? పులిసిన పిండి కొంచెమైన ముదంతయు పులి చేయను. గలతీ పత్రిక 5వ అధ్యాయము దయచేసి రండి.
7వ వచనమో 9వ వచనమో? 9వ వచనం. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయును. అంటే ఆ క్రొత్త ముద్ద అయిన ఆ సంఘమును పులియ చేసేందుకొరగా శత్రువు ఆ వేషధారణ అనే పులిసిన పిండిని సంఘంలో ఎలాగ ఉంచుతున్నాడో గమనించండి. కాబట్టి పులిసిన పిండి అనేది మనం గమనించినప్పుడు అది వాస్తవంగా మనం ముద్ద పిసినప్పుడు కాస్తనే ఉంటుంది, కానీ అయితే దాన్ని పులియబెట్టినప్పుడు అది ఇంకెక్కువగా కనపడుతుంది. అది వేషధారణ అంటే. వాస్తవానికి వెళితే అది కొంచెమే, అయితే పులిసిన తర్వాత చూస్తే అది చాలా ఇంతగా కనపడుతుంది. కాబట్టి దాన్ని వేషధారణ అని అంటారు. పరిసయ్యుల వేషధారణను పులిసిన పిండిని గురించి జాగ్రత్తగా ఉండు అని. తర్వాత మరొక మాటకు మనం వచ్చినట్లయితే అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 3-4 వచనాలలో అన్నయ్య తన భార్య యొక్క సమ్మతి చొప్పున ఈ ప్రకారము కొంత దాచిపెట్టుకొని కొంత తీసుకొని రావడం అనేటటువంటిది మనం గమనించినట్లయితే కనుక అది ఎందుకు అలాగా తీసుకొని వచ్చి అంతా ఇదే అని చెబుతూ ఉన్నాడు. మరొక మాట ఇక్కడ జ్ఞాపం చేయాలి. దానికంటే ముందుగా బర్నబాను గూర్చి మనం చదివాం. 4వ అధ్యాయం చివరి 2 వచనాలలో బర్నబా తనకున్న పొలం అమ్మేశాడు, అంతా తీసుకొచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెడితే అపొస్తలులు బర్నబాకు ఆదరణ పుత్రుడు అని పేరు పెట్టి, బర్నబా అంటేనే ఆదరణ పుత్రుడు, హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు అంటే దే హ్యావ్ గివెన్ హిమ్ ఏ గుడ్ టైటిల్. ఓ గొప్ప మంచి బిరుదుని ఇచ్చారు. అంటే ఎందుకు ఇచ్చారు? ఒకవేళ అన్య సభ్యులకు ఇలాగ అర్థమైనట్లుంది. బర్నబా లాగా చేశాడు కాబట్టి ఆ తర్వాత బర్నబా అపొస్తలుల్లో కూడా ఎలాగైతే ఒక్కడుగా ఎంచబడ్డాడో ఒక గొప్ప స్థానాన్ని ఆ ఆత్మీయుల మధ్య సంఘంలో స్తంభాలుగా ఎంచబడిన పేతురు, యోహాను, యాకోబు అనే వారి మధ్య తాను ఒక స్థానం సంపాదించాడన్న సంగతి అన్నయ్య చూసినట్లున్నాడు, అర్థం చేసుకున్నట్టున్నాడు. కాబట్టి తాను ఏం చేశాడు అని అంటే తన పొలం అమ్మేసి కొంత దాచిపెట్టి కొంత తీసుకుని పోయి అలాగా చేయడం ద్వారా తనలో ఇంకొక పాపం ఏంటంటే హీ హ్యాడ్ ద డిజైర్ ఆర్ హీ వాజ్ లస్టింగ్ ఆఫ్టర్ ది స్టేటస్ ఆఫ్ అదర్స్ అండ్ స్పిరిచువల్ పీపుల్. ఆత్మీయులైన ప్రజలు, నాయకులైన ప్రజలు, ఆ సంఘంలో దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచిన ఆ ప్రజలు, వారితో పాటు తాను ఒక్కడగా ఎంచబడాలా అన్నటువంటి ఆ ఆశ, ఆ కోరిక తనలో ఇక్కడ తేటతెల్లమవుతుంది అని. ఒకవేళ నేను అమ్మాను నా పొలం, ఇదో కొంత నేను దాచి ఉంచుకున్నాను, కొంతే తెచ్చిపెట్టాను అని అంటే ఆ స్థానం తనకు దక్కదేమో. అందుకని ఈ అన్నీ ఏం చేశాడు అంటే కొంత దాచిపెట్టుకొని అంతా ఇంతే అని చెప్పడంలో నాకు కూడా ఆ స్థానం ఇవ్వండి. మనం ఎరుగుతున్న తర్వాత అధ్యాయానికి వెళితే 8వ అధ్యాయం వాడు ఎవడు? సీమోను, గారడి వాడైన సీమోను. వాడు ఏం చేశాడట? తన ధనమంతా తీసుకువచ్చి పెట్టి నేను ఎవరి మీద చేతులు పెడతాను వారు కూడా ఇలాగా ఆత్మను పొందినట్లు, భాషలు మాడినట్లు, ఈ సూచికలు జరిగినట్లు నాకు అధికారం ఇవ్వండి. కాబట్టి దేర్ వాజ్ దిస్ డిజైర్ హైడింగ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ అర్నియా అండ్ సపీరా for the status among the spiritual leaders or people or apostles. ఆ ఆత్మీయులైన నాయకులు, దైవజనులు, అపొస్తలులతో తాను కూడా ఒక స్థానాన్ని తాను ఆశించిన వాడిగా మనం చూస్తాం. కాబట్టి ఇది రెండవదిగా మొదటిది వేషధారణ, అయితే రెండవదిగా మనం గమనిస్తాం వారిలో ఉన్నటువంటి ఆ ఆశ. అంటే దాన్ని బట్టి వారు ఇలాగా చేయడం, లేకపోతే మేము అమ్మేమయ్యా కొంత పెట్టుకున్నాం కొంత అంటే వారికి అంత స్థానం ఉండదే అనుకున్నారేమో. తర్వాత మరొక మాట కూడా ఇక్కడ మనం చూస్తాం. రండి దయచేసి 5వ అధ్యాయము 3-4 వచనాలు. 3-4 వచనాలు. వారు తాముకున్న ఆస్తిని అమ్మి కొంత దాచిపెట్టుకొని కొంత తీసుకొచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టడం మనం చూస్తాం. అంటే
పేతురు ఒక్కడే కాదు, ఒకవేళ పేతురు ఒక్కడు అక్కడ కనపడుతున్నప్పటికీ మిగిలిన అపస్తులు ఇంకా అనేకులు ఉండొచ్చేమో. ఈవెన్ ది మెనీ పీపుల్ అమాంగ్ ది చర్చ్ ఆల్సో మైట్ బి దేర్, వారి మధ్య ఉండొచ్చు. అయితే ఈ అననీయ సప్ఫీరా తీసుకొని వెళ్ళి, కొంత మాత్రమే తీసుకొని వెళ్ళి వారందరి ముందు అలాగా పెట్టడం అనేటటువంటిది ఇక్కడ మనం చూస్తే వారికి మరొక ఆశ ఉన్నట్లుంది. ఏంటి అని అంటే, దే వాంటెడ్ దిస్ ప్రైజ్ ఆఫ్ మెన్, అంటే మనుషుల వల్ల అయినటువంటి మెప్పు అని మనం ఎరుగుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, తర్వాత 23వ అధ్యాయం మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిసయ్యులు శాస్త్రుల గురించి మాట్లాడే సందర్భంలో, ఆ తర్వాత యోహాను సువార్తకు మనం వస్తే 12వ అధ్యాయంలో దయచేసి ఇక్కడ యోహాను సువార్త 12వ అధ్యాయం 43వ వచనంలో, 43వ వచనం, వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పుని ఎక్కువగా అపేక్షించిరి. వీరు తమ కానుకను తీసుకుని వెళ్ళి అపస్తులకు అప్పగించడంలో వీరు హృదయంలో మనుషుల మెప్పును వారు కోరుతున్నట్లుగా కనపడుతోంది అని. మరి ఈ మాట మర్చిపోకూడదు. అమ్మింది క్రయధనం ఇంత వచ్చింది, కానీ కొంత దాచిపెట్టుకొని కొంత తీసుకొని వెళ్ళి అంతా ఇదే అని చెప్పడం ద్వారా, అమ్మో అననీయ సప్ఫీరాలు కూడా అంతా తెచ్చారు అని మనుషులు వారిని మెచ్చుకోవాలనుకున్నట్టున్నారు. డిజైరింగ్ ది కమెండేషన్ ఆఫ్ ది పీపుల్, దే డిడ్ లైక్ దట్. దిస్ వాజ్ ద సిన్. ఆడి ప్రజల మెప్పును వారు ఆశించి అపేక్షించి వారు అలాగూ చేయడం అనేటటువంటిది. వాస్తవంగా దేవుని కొరకై మనం చేసిన దానికి దేవుడు నిశ్చయంగా మెచ్చుకుంటాడు. మనం ఎరుగుదాం. ఒకవేళ పని విషయంలో అయితేనేమి, ప్రార్థన విషయంలో అయితేనేమి, ఆరాధన సేవ విషయంలో అయితేనేమి, మనం ఇచ్చే సమర్పణల విషయంలో అయితేనేమి, ప్రభు ఖచ్చితంగా గమనిస్తూనే ఉన్నాడు. ఏమన్నాడు అక్కడ మార్కు సువార్త 14వ అధ్యాయంలో, ఈ స్త్రీ నా విషయం ఒక మంచి కార్యం చేసింది అని. అంతేకాదు, మనం మత్తయి సువార్త 25వ అధ్యాయానికి వెళితే అక్కడ తలాంతులు తీసుకున్న వారిని గురించి ప్రభు మాట్లాడాడు కదా. 2-5 తీసుకున్న వాళ్ళ గురించి ఏమన్నాడు? బాగా చేసావు, నమ్మకమైన మంచి దాసుడు అని వారిని మెచ్చుకున్నాడు. కాబట్టి నిశ్చయంగానే ప్రభు మెచ్చుకుంటాడు. మనం చేసే కార్యం, మనం చేసే సమర్పణ, త్యాగం ఏదైనా ప్రభువులని మెప్పు కొరకై మనం చేయాలనే తప్ప, అయితే వీటన్నిటిని మనుషుల మెప్పు కొరకై చేయడం అనేది నిశ్చయంగా పరిశుద్ధాత్మనితో అబద్ధమాటం, శోధించడం, మోసపుచ్చటమే అని. కాబట్టి ఈ విషయం మనం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మనం గమనించినట్లయితే 5వ అధ్యాయము అపొస్తలుల కార్యములు, దయచేసి రండి 2వ వచనం, 2వ వచనం, అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 2వ వచనం. భార్య ఎరుకనేవాడు దాని వెల్లో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టెను. కొంత దాచిపెట్టుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదముల దగ్గర పెట్టెను అనేది ఇప్పుడు ఏం చూపిస్తుంది? అననీయ సప్ఫీరాల జీవితంలో అంటే వారు ధనాపేక్ష వారిలో ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంది అని. వారు ఎరుగుదురు, వారికంటే ముందున్నటువంటి వారందరూ తమకున్నదంతా అమ్మి అంతా తీసుకొని వచ్చి సమిష్టిగా ఒక చోటు ఉంచారు. వీరికంటే ముందు బర్నబాలాగా చేశాడు. అయితే వీరు అమ్మినారు కానీ అయితే కొంత దాచిపెట్టు కొంత తీసుకొని రావడం ద్వారా ఏమర్థం అవుతుంది అని అంటే వారికి ఉన్నటువంటి అపేక్ష ధనం మీద అని. అందుకనే వారు సంఘంలో చేర్చబడి కూడా దేవుని ప్రజలతో కలిసి ఉండి కూడా ఇలాంటి అపేక్ష అని మనం ఎరుగుదాం. పౌలు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట అంటాడు. ఇందులో వచ్చి రండి దయచేసి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీద నమ్మి అవయములు అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడు. ఇక్కడ ధనాపేక్ష దేనికి పోల్చాడు అని అంటే విగ్రహారాధనకు పోల్చాడు. 1వ సమూయేలు 15వ అధ్యాయంలో
22-23 వచనాలలో సౌలు ఆజ్ఞ అతిక్రమించడం ఇలాంటి పాపానికి పోల్చినట్లుగా మనం చూస్తాం. కనుక అననీయ సప్పీరాలలో ఈ విగ్రహారాధన, ధనాపేక్ష, అంటే వారు ధనమే వారికి దేవతగా. 3వ అధ్యాయంలో ఫిలిప్పీలు రాస్తూ పౌలప్పస్తుల్లో మరొక మాట అంటాడు, వారి కడుపే వారి దేవుడు అని. కాబట్టి ఇలాంటి పరిస్థితులు అననీయ సప్పీరాల జీవితంలో మనం గమనించినట్లయితే ఇవి వారి యొక్క పాపములుగా మనకు అర్థమవుతున్నాయి. అంతేకాదు, ఇంకో చిన్న మాట చెప్పుకుందాం. పేతురు వాడిన మాటను బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, పరిశుద్ధాత్మను శోధించుటకు సాతాను ఎందుకు మీ హృదయం ప్రేరేపించాడు అంటే, శోధించడం అనే మాట, ఇట్ ఈస్ టెస్టింగ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని శోధించడం, పరీక్షించడం. వాక్యంలో ఒక రాస్తూ ఒక మాట అన్నాడు, యెషయా 7వ అధ్యాయంలో మనం చూస్తాం, కావాలంటే నీవు ఒక సూచికని అడుగు అని ఆ రాజుతో చెబితే ప్రవక్త ఆయన ఏమన్నాడు తెలుసా? 7వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో, నేను యెహోవాను శోధించను అన్నాడు. కాబట్టి ఇక్కడ అననీయ సప్పీరాలు ప్రభువైన దేవుని శోధించడం మనం చూస్తాం. వారు తెలుసు బాగా, ముందున్న వారు అంతా పెట్టారు, బర్నబా అంతా పెట్టారు, కొంత దాచిపెట్టుకొని కొంత పెట్టడం ద్వారా వారు ఏం చేస్తున్నారు అని అంటే, ఏం కాదులే మనం ఇలాగ చేసినా అని చెప్పి వారు ఆయనను శోధించడం. ఇప్పుడు ఒక వాక్యం మనం గమనించి చదివితే ఇది బాగా అర్థమవుతుంది అనుకుంటాను. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం దయచేసి రండి, 21వ వచనం. కీర్తన గ్రంథం 50వ అధ్యాయము 21వ వచనం. 50:21 పైన వాడు ఏం పనులు చేస్తున్నాడు అనే మాట మనం చూస్తాం. 18వ వచనం ఒక మాట, నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదు అని. దొంగ అనే మాట. మనం క్రిందకి వెళితే 21వ వచనం, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినయ్యుంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. ఇలాగా చేసినా కూడా దేవుడు మౌనంగా ఉన్నాడు, వాడు దేవుడు మన వంటి వాడే, ఏం కాదు అని సాహసించి ఆ ప్రకారం చేయడం ఇక్కడ చూస్తాం. కాబట్టి అననీయ సప్పీరాలు ఇలాగా చేయడం అనేటటువంటిది నిశ్చయంగా పరిశుద్ధాత్మని శోధించడమే అని మనకు తెలుసు. యేసయ్య చెప్పాడు, సువార్తికులు ఆయన బాప్తిస్తం తర్వాత మత్తయి సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్తలో మనం చూస్తే ప్రభువైన దేవుడు ఒక మాట అంటూ వచ్చాడు అపవాదితో, ప్రభువైన దేవుడిని ఏం చేయొద్దు, శోధించవద్దు. కాబట్టి టెంప్ట్ నాట్ దై గాడ్. అయితే అననీయ సప్పీరాలు ఎలాగా శోధిస్తూ ఉన్నారు అనేది మనం చూస్తాం. కాబట్టి సాతాను వారు హృదయంలో ఈ ప్రేరేపణ తీసుకొని రావడం, బిహైండ్ ఆల్ దిస్ సీన్ డెవిల్ వాజ్ అట్ వర్క్. ఈ దృశ్యం అంతటి వెనుక సైతానుడు ఎలాగ పనిలో ఉన్నాడు అనేది ఇందాక ఆరంభంలో నేను మీకు జ్ఞాపం చేశా. సంఘం కట్టబడుతున్నప్పుడు శత్రువు బయట నుంచి, అంతకంటే మించి ఇప్పుడు ప్రారంభంలోనే లోపటి నుంచి కూడా ఎలాగా తన కార్యం ఆరంభించి జరిగిస్తున్నాడు అనే విషయం మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ నేను అననీయ సప్పీరాల యొక్క ఈ తప్పిదాల గురించి మాట్లాడేటప్పుడు 50వ కీర్తనలో ఒక మాట చదివాం, నీవు దొంగతో ఏకీభవించిన. దొంగిలించడం ఏమిటి? ఇప్పుడు అననీయ సప్పీరాల విషయాన్ని మనం వస్తే వాస్తవంగా వారు దొంగిలిస్తున్నట్లుగానే కనపడుతుంది. అంటే మా పొలం అమ్మితే వచ్చిందంతా ఇదే అని చెప్పి అంతలో కొంత దాచిపెట్టుకోవడం అనేది ఏం చేయడం, అది దొంగిలించడం. 3వ అధ్యాయం మనం మలాకి గ్రంథాన్ని వెళితే, మనుషులు దేవుని దొంగిలుదురా, మీరు నా ఎద్దునే దొంగిలితిరి అని ప్రభువైన దేవుడు వారి మీద నెపం పెట్టడం మనం చూస్తాం. కాబట్టి ఇది దేవుని దృష్టికి పాపము. అందుకనే పేతురు అపొస్తలుడు సాహసించి వారిని గూర్చి ఏమన్నాడు అనే మాట మనం చదివాం. 5వ అధ్యాయము, ఇది మొదటి తలంపుగా 3వ వచనంలో,
పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు అనే మాట, తర్వాత అబద్ధమాడటం పరిశుద్ధాత్మతో అనే మాట, తర్వాత 9వ వచనంలో పరిశుద్ధాత్మను శోధించడం. ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం అయితే ముందు అబద్ధమాటం అనేది మనం చూస్తాం, మోసపుచ్చడం శోధించడం అనేది తర్వాత మనం చూస్తాం. కాబట్టి ఈ సాయంకాలం పరిశుద్ధాత్మనికి సంబంధించి మనం ఇందాక జ్ఞాపకం చేసుకుంటున్న 4 ప్రకటనలో ఒక ప్రకటన, నీవెందుకు పరిశుద్ధాత్మను శోధించావు. ఈ మాటలు ఇంకా కాస్త ముందుకు వెళుతూ పేతురు అపొస్తలులు అననీయాతో చెప్పిన మాట దయచేసి 5వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. ఇప్పుడు 5:4, అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మటది నీ వశమై ఉండలేదా, ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు, ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు అని. ఇక్కడ ఇందాక సాతాను గురించి మనం చెప్పుకుంటూ వచ్చాం. అయితే ఎప్పుడూ సైతాను మీద నేరం మోపడం అనేది సరికాదేమో అనిపిస్తుంది ఇక్కడ. అయితే అననీయ క్రొత్తగా సప్పిరాలు రక్షించబడి దేవుని సంఘంలో చేర్చబడిన వారుగా వారు తమ హృదయంలో ఉద్దేశించారు. దే హ్యావ్ పర్పస్ ఇన్ దేర్ హార్ట్. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఓన్లీ బ్లేమ్ ది డెవిల్, బట్ ఇట్ ఈస్ టు బ్లేమ్ ఆల్సో దీస్ పీపుల్. ఈ ప్రజలను కూడా నిందించడం, వారి మీద తప్పు మోపడం కూడా సరి అయిందే అని. ఇక నేను ఒక మాట జ్ఞాపం చేయాలి. వెలపటి నుంచి శత్రువు దేవుని ప్రజలైన వారిని, విశ్వాసులైన వారిని ఎంతగా శోధించడానికి ప్రయత్నించినా వారు తావిస్తే తప్ప శత్రువు ఆ విషయంలో ఏమాత్రంలో జయించలేడు అని. వారు తావిస్తే తప్ప. అందుకనే 4వ అధ్యాయంలో ఎఫెసీయులకు రాస్తూ పౌలు అపొస్తలుడు మాట అంటాడు, ఏమని? అపవాదికి చోటియ్యకుడి అని. కాబట్టి అపవాది శోధిస్తాడు. అదే చోటు ఇవ్వడం అనేది మన వైపు నుంచి ఉంది. వాడు తనంతకు తానే మాత్రం చోటు చేసుకోలేడు. వాడు ప్రయత్నిస్తాడు శోధించడానికి. కానీ ఒక విశ్వాసి చోటు ఇస్తేనే తప్ప ఆ శోధనలో తాను ఏమాత్రం పడిపోజాలడు. అందుకనే యోహాను రాస్తూ 5వ అధ్యాయంలో 18వ వచనం నుంచి ఏమంటాడు తెలుసా? 1వ యోహాను 5:18, దేవుని మూలముగా పుట్టిన వాడు పాపం చేయడు, పాపం చేయజాలడు, ఏలైనగా వాడు తను భద్రము చేసుకున్న కనుక దుష్టుడు వాడిని ముట్టడు. భద్రము చేసుకును కనుక. అయితే అననీయ సప్పిరాలు వారు అలాగా భద్రం చేసుకున్నవారు కాదు. వారు హృదయంలో అపవాదికి చోటిచ్చారు, వారు ఉద్దేశించారు. కాబట్టి అమ్ముదాం పొలం, ఇంతే దాచిపెట్టుకున్న, ఇంత మాత్రమే వచ్చింది అని చెప్పేసి మనం పోయి చెబుదాం. అట్లా వారిద్దరూ కలిసి ప్లాన్ చేసుకున్నట్లుగా అర్థమవుతుంది. ఈ ప్లాన్ వెనక ఉద్దేశం వారిలో బహు స్పష్టంగా మనకు తెలుస్తుంది. కాబట్టి అది దేవుని దృష్టికి పరిశుద్ధాత్మని శోధించడం. సరే, ఇక మనం అక్కడి నుంచి ముందుకు వెళితే రండి దయచేసి సభ్యుల దగ్గర వెళ్దాం. ఒక చిన్న మాట చెప్పుకుందాం. 5వ అధ్యాయము 7-8 వచనాలు. 5వ అధ్యాయము 7-8 వచనాలు. 5వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి. ఇంచుమించు 3 గంటల సేపటికి వారి భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె అవును, ఇంతకే అని చెప్పాను. 9, అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించడం మీరెందుకు ఏకీభవించితిరి? అప్పుడు అన్నాడు, నీ భర్తను పాతిపెట్టిన వాని పాదములు అది అక్కడున్నాయి, కాబట్టి వారు నిన్నును పాతి పెడతారు అని. ఈ క్రమం దయచేసి జాగ్రత్తగా గమనించండి. ఏంటి అని అంటే, 3 గంటల తర్వాత ఈ అననీయ భార్య సప్పిరా వచ్చేసింది. అయితే రాగానే పేతురు అపొస్తలుడు ఆ సప్పిరాతోటి, నీవెందుకు ఇలాగా మోసగించావు, మీరు ఎందుకు ఏకీవించారని అనలే. అయితే ఏమన్నాడు తెలుసా? మీ పొలముని ఇంతకే అమ్మితిరా. ఆ మాట గమనించండి దయచేసి. 8, అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పు.
ఏం కనపడుతుంది ఇక్కడ అని అంటే, తన భర్తకు జరిగింది తనకు ఇంకా తెలియలేదు, కానీ అంటే తెలిసిగానే ఉంటే కనుక తాను ఒప్పుకునేదేమో మనకు తెలియదు, దాని గురించి మనం మాట్లాడుకోవడం సరికాదు. వచ్చేసింది, రాగానే పేతురు అపొస్తలుడు ఆమెను అడిగాడు, ఇంతకే అమ్మితురా అంటే, అంతకే అమ్మితమే. ఇంతకే అమ్మితురా అన్నప్పుడు ఒక ప్రశ్న తన మనసును తాకాలి. వాస్తవంగా జరుగుతూ ఉంటుంది, తన మనస్సాక్షి కూడా తను గద్దిస్తూ ఉంటుంది. ఒకవేళ వారు హృదయంలో ఉద్దేశించారు, కొంత దాచిపెట్టి కొంత తీసుకొని వెళ్ళారు, ఈ ప్రశ్న తనకు వేయబడినప్పుడు వెంటనే తలంపుకు రావాలి, మనస్సాక్షి కూడా గద్దిస్తుండాలి. ఇంతకే కాదు కదా, అమ్మింది అంత కదా, కానీ తెచ్చింది కొంతే కదా, కొంత దాచిపెట్టుకున్నాం కదా, ఈ తలంపు తన హృదయానికి తాకి ఉండాలి, తాకి ఉంటుంది. ఆ తాకడం అనేది దేనికి అని అంటే, తన హృదయాన్ని గుణపరచడానికి, తన హృదయాన్ని గుణపరచడానికి. ఒకవేళ మనం ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయానికి వెళితే, ఆ మరణించిన వారిని గురించి మాట్లాడేటప్పుడు ఒక మాట వాడాడు మహాజ్ఞాని సొలొమోను. ఏమని అక్కడ అంటాడు కదా, ఖిన్నమైన ముఖము ఒకని హృదయాన్ని ఏం చేస్తుందంటండి, గుణపరుస్తుంది. మనం 2 కొరింథీ 10వ అధ్యాయానికి వెళితే, దైవ చిత్తానుసారమైన దుఃఖము అనేది రక్షణార్థమైన మార్పు తెస్తుంది. అంతెందుకు అపొస్తలుల 2వ అధ్యాయాన్ని మనం వెళితే, పేతురు అపొస్తలుల 36వ వచనం నుంచి ఆయన వాక్యోపదేశం చేయగా వారు హృదయంలో పొడవుబట్టారట. అంటే వారికి అర్థమైంది వారు చేసిన తప్పిదాలు. ఈమెకు సూటిగా ప్రశ్నించినప్పుడు ఇంకేదో ఒక ప్రసంగం చేయలే పేతురు అపొస్తలుడు, ఇంతకే అమ్మితురా అంటే తనకు బాగా అర్థమవుతుంది ఇంత కాదు అనేది, కానీ ఇంతకే అని అనడం. ఇక్కడ నేను ఆ మాట జ్ఞాపం చేసింది ఏంటంటే, వాస్తవంగా తనకు దేవుడు ఒక చక్కని అవకాశం ఇచ్చాడు. వారు చేసిన తప్పు అనేది వారికి తెలిసింది. రెండవది, ఒక వ్యక్తి యొక్క మనస్సాక్షి కూడా తన మీద దోషారోపణ నేరం మోపడం అనేది వాక్యంలో మనం చూస్తాం. అందులో వీరు ఆది సంఘంలో ఆ ఉజ్జీవంగా నూతనంగా జన్మించిన సంఘంలో ఆ ఉజ్జీవంగా కొనసాగుతున్న ఆ దినాలలో నిశ్చయంగానే వారి మనస్సాక్షి వారి హృదయం మీద దోషారోపణ చేస్తున్న తెలుసు ఆ విషయం. అంతకంటే మించి పేతురు అపొస్తలుడు ఓపెన్గానే అడిగి, ఇంతకేనా అని అన్నప్పుడైనా అయ్యా కాదు అని కానీ ఉండింటే, ఆ భర్త మీద ఏమైతే సెంటెన్స్ తీర్పు వచ్చిందో అది ఈమె మీద వచ్చిండేది కాదు. పేతురు అపొస్తలుడు అనిండేవాడు కాడు. అంటే ఆమెకు చక్కని అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు, కానీ అవకాశాన్ని కూడా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. అందుకనే వెంటనే పేతురు అన్నాడు ఈ మాట, ఇంతకే అని ఆమె అన్నప్పుడు, అలాగైతే నీ భర్తను పాతిపెట్టిన వారి పాదములు అదిగో అక్కడ నిన్ను కూడా ఎత్తుకుని వారు పోయి పాతి పెడతారు. ఆ తీర్పు అనేది అప్పుడు ఆమె మీదకి వచ్చింది. అందుకని ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక చేయాలని కోరుతున్నాను. ఏంటి అంటే, దేవుడు మన జీవితాలలో మన తప్పిదములను బలహీనతలను ఎరిగిన వాడై ఆయన మహా దీర్ఘశాంతం చేత సహించుచు భరించుచు మనం సరి చేసుకునే దానికి, చక్కదిద్దుకునే దానికి ఇచ్చే అవకాశాలు ఇలాంటివి. అర్థం చేసుకొని చక్కదిద్దుకుంటే మన జీవితంలో మేలు పొందుతాం, ఆ తీర్పులు మన మీదకి రాకుండా ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని గురించి మనం ప్రశ్నించుకొని పరీక్షించుకోవాలి. సరే, ఇప్పుడు 5వ అధ్యాయం ముందుకు వెళ్దాం. 5వ అధ్యాయము ముందుగా దయచేసి రండి, 5వ వచనం చదువుతాను. 5వ అధ్యాయము 5వ వచనం. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారికందరికి మిగుల భయము కలిగెను. ఆ మాట గమనించండి, వినిన వారికందరికీ మిగుల భయము కలిగెను. ఆ తర్వాత మనం ఇంకా క్రిందకు వెళితే 11వ వచనం, సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారికందరికీ మిగుల భయము కలిగెను.
ఇక్కడ వినిన వారికి మాత్రమే కాదు, సంఘానికి కూడా భయము కలిగినట్లుగా మనము చూస్తాం. ఇక్కడ ఈ మాట, సంఘానికి కూడా భయం కలిగింది. అవును, 5వ అధ్యాయంలో ప్రభువైన దేవుడు ఈ కార్యము చేయటం అనేటటువంటిది నిశ్చయంగా సంఘానికి భయం కలగడానికే. అయితే కొన్నిసార్లు ఇందాక 50 కీర్తనలు మనం చదివాం, 17వ వచనం నుంచి 21 వరకు. అక్కడ కూడా దేవుని దీర్ఘశాంతమే. అది పేతురు అంటాడు, 2వ పేతురు 3వ అధ్యాయం 9-15లో రక్షణార్థమైంది అని. అంతేగాని దేవుడు మన వంటి వాడిని కాదు. అయితే ఆయన దీర్ఘశాంతం దేనికి అంటే సరి చేసుకోవడానికి అని. ప్రభువైన దేవుడు ఈ కార్యం ఇక్కడ చేయడం ద్వారా ఇంత వేగంగా, ఇంత తొందరగా, ఇక్కడ ఒక మాట జ్ఞాపం చేయాలి, పేతురు కాదు వారికి తీర్పు తెచ్చింది. ఎందుకంటే బైబిల్ చెబుతుంది తేటగా, తోటి మనిషిని తీర్పు తెచ్చుడు నీవు అవడం. కాబట్టి తీర్పు తీర్చడం దేవుని పని. కాబట్టి ఇక్కడ పేతురును మనం ఏమాత్రం సంశయించడానికి కానీ నిందించడానికి కానీ ఆధారం లేదు. అయితే ఆ తీర్పు, ఆ శిక్ష అనేది ప్రభువుని దేవుని దగ్గర నుంచి వచ్చింది. అననీయ మీదకి, అలాగే సప్ఫీరా మీదకి. ప్రారంభం సంఘం యొక్క దినాలది, తర్వాత సంఘం వృద్ధి పొందుతున్న దినాలవి. అది శత్రువు చేసే ఈ పనుల విషయంలో మిగిలిన విశ్వాసైన వారికి భయం కలగడానికి నిశ్చయంగా ప్రభువైన దేవుడు అనుమతించాడని చెప్పాలి. కాబట్టి ది ఎఫెక్ట్ ఆఫ్ దట్ జడ్జిమెంట్, దట్ స్పీడీ జడ్జిమెంట్ విచ్ వాజ్ రాట్ ఆన్ దిస్ కపుల్, అననీయ సప్ఫీరాలు, ఈ దంపతుల మీద తీసుకుని రాబడిన ఆ వేగిరమైన ఆ తీర్పు నిశ్చయంగా సంఘమంతరికి భయం కలగడానికి కారణమైంది. తర్వాత మనం చూస్తాము, ఇది ఇలాగ అయిన తర్వాత 5వ అధ్యాయంలో 9వ అధ్యాయం 31వ వచనాన్ని మనం వెళితే అపొస్తలుల కార్యంలో ఈ మాట మనం అక్కడ గమనిస్తాం. అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం, యెరూషలేము, యూదయ, సమరయ, గలిలయ దేశం మనంతటా సంఘం ఏమవుతుందంట, కట్టబడుచు సమాధానం కలిగి, ఆ తర్వాత పరిశుద్ధాత్మ వలన ఆదరణ, దేవుని భయం కలిగి విస్తరించుచూ ఉండెను. అపొస్తలుల కార్యాలు 9:31. అక్కడ ఏమని రాయబడింది, దేవుని భయం సంఘం మీదకి వచ్చింది. కాబట్టి ఈ రోజున ఈ మాటలు మన కొరకే వ్రాయబడ్డాయి. దేనికి? వీటిని గురించి మనం వింటూ ఉన్నాం, చెప్పుతున్నాం. దేనికి? ఆ భయం మన జీవితంలో కలిగి జాగరూకులమై మనం జీవించడానికి. దేవుని భయం ఏం చేస్తుంది అనే విషయం మనకు బాగా తెలుసు. సామెతల గ్రంథంలో 2 వాక్యాలు ఇప్పుడు మనం జ్ఞాపం చేసుకుంటూ ఉంటాం. 8వ అధ్యాయం 13వ వచనం, 16వ అధ్యాయము 6వ వచనంలో, యెహోవా యందలి భయం కలిగి ఉండటం వల్ల మనుషులు చెడుతనమును అసహించుకుంటారు, చెడుతనం నుంచి తొలగిపోతారు. కాబట్టి అలాంటి భయం నాడు దేవుని ప్రజల సంఘం మీద రావడం ఇది కారణమైంది. కాబట్టి మన జీవితాల్లో వీటన్నిటి మనం చూస్తూ, చదువుతూ, వింటూ ఉంటుండగా మనం మన జీవితాలు సరిచేసుకున్న వారమై అట్టి దేవుని భయం కలిగే జాగరూకులమై ముందుకు సాగిపోవడం అనేది ఎంతైనా అవసరం. మనం ఇక్కడ ఆపుతున్నాం. పరిశుద్ధాత్మకు వచ్చిన 4 ప్రకటనలు. 1 అపొస్తలుల కార్యం 5వ అధ్యాయంలో పేతురు అపొస్తలుడు చేశాడు, పరిశుద్ధాత్మునితో నీవెందుకు అబద్ధం ఆడితేవని. 2, 3, 4 ప్రకటనలు ప్రవచితమై తర్వాత మనం చూద్దాం. ఈలోపుగా అవి జ్ఞాపం చేశారు కాబట్టి మీరు తలంచండి. అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం 51వ వచనంలో పరిశుద్ధాత్మను ఎదిరించుట అనేది స్టెఫను నోట వచ్చిన ప్రకటన. 3వదిగా ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో పౌలు నోట వచ్చిన ప్రకటన, ఆత్మను, పరిశుద్ధాత్మను దుఃఖపరచబడి. 4వదిగా
పౌలు నోటి నుంచి వచ్చిన ప్రకటనే తెస్సును రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, ఆత్మను ఆర్పకుడి అని. ఆ విషయాలకు వచ్చి తదుపరి మళ్ళీ మనం ధ్యానం చేస్తాం. ప్రార్థన చేసుకుందాం.